టాలీవుడ్ బ్యూటీ సమంత రూత్ ప్రభు గురించి తరచూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో ఆమె నుంచి పెద్దగా సినిమాను రాకపోయినా వ్యక్తిగత జీవితం, వ్యాపార ప్రాజెక్టులు, ఆరోగ్య పరిస్థితి ఇలా అన్ని విషయాల్లోనూ ఏదో ఒక విధంగా హాట్ టాపిక్గా మారుతూనే ఉంది. ఇక ఇటీవల సమంత ఫ్లిక్ బాల్ అనే క్రీడలో ప్రవేశించడం కొత్త చర్చకు తెరలేపింది. సమంత తాజాగా వరల్డ్ ఫ్లిక్ బాల్ లీగ్లో చెన్నై ఫ్రాంచైజీ అయిన చెన్నై సూపర్ చాంప్స్ను కొనుగోలు చేసి స్పోర్ట్స్ ఫీల్డ్లో అడుగుపెట్టింది. ఇప్పుడు సమంత ఫ్లిక్ బాల్ మ్యాచ్లో రాజుతో కలిసి కనిపించడంతో ఈ రూమర్స్కు మరింత వైరల్ అవుతున్నాయి. వీరి మధ్య ఉన్న బాండింగ్, స్నేహం కేవలం వర్క్ మాత్రమేనా లేక వేరేలా మారిందా అనే చర్చ నడుస్తోంది. సమంత, రాజ్ ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్ 2, సెటాడెల్, హనీ బనీ ప్రాజెక్టులు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వీరి సాన్నిహిత్యం ఎక్కువైందనే టాక్ ఉంది. ఒకవేళ ఇది నిజమైతే సమంత విడాకుల తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమయ్యారనే వార్తలు నిజమవుతాయి. నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత వ్యక్తిగత జీవితంపై గాసిప్స్ ఎక్కువయ్యాయి. కానీ ఆమె తన కెరీర్ పైనే దృష్టి పెట్టారు. ఇప్పుడు స్పోర్ట్స్ ఫీల్డ్లో కూడా ఓనర్గా మారడం ఆసక్తికర పరిణామం. ఇక ఈ రూమర్స్ మధ్య సమంత తన ఇన్స్టాగ్రామ్లో చెన్నై సూపర్ చాంప్స్ మ్యాచ్కు సంబంధించిన ఫోటోలు షేర్ చేశారు. ఫోటోలతో పాటు తన అనుభవాలను కూడా వివరించారు. ఇది నాకు కొత్త ప్రపంచం. చిన్నప్పటి నుంచి క్రీడలపై నాకు పెద్దగా ఆసక్తి లేదు. కానీ ఇప్పుడు ఈ ఫ్లిక్ బాల్ గేమ్ నాకు కొత్త చూపునిచ్చింది. ఓడిపోవడం అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. కానీ స్పోర్ట్స్ అంటే కేవలం గెలిపోవటముల గురించి కాకుండా కొత్తదనం నేర్చుకోవడమని ఈ అనుభవం నాకు తెలిపింది. రాజ్, హిమాంక్ లాంటి అద్భుతమైన టీమ్మేట్స్తో కలిసి ఈ ప్రయాణాన్ని ఆస్వాదించాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక తాజాగా చైతన్య జీవితంలో కూడా పెద్ద మార్పు చోటు చేసుకుంది. శోభితా ధూళిపాలతో గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న చైతన్య 2024 డిసెంబర్లో ఆమెను వివాహం చేసుకున్నారు. ఇక నాగ చైతన్య, సమంత ఇద్దరు కూడా వారి వ్యక్తిగత లైఫ్లో చాలా బిజీగానే ఉన్నారు. స్నేహపూర్వకంగానే విడిపోయినట్లు క్లారిటీ ఇచ్చిన సమంత తెలిసిందే. ఇక నాగ చైతన్య ఈ నేపథ్యంలో సమంత కూడా కొత్త జీవితానికి మళ్ళీపోతున్నారా అనే ఆసక్తి నెలకొంది. సమంత, రాజ్ నిడిమోరు మధ్య నిజంగా ఏదైనా ఉందా లేక కేవలం వ్యాపార సంబంధమేనా అనేది తేల్చాల్సి ఉంది. కానీ ఫ్లిక్ బాల్ మ్యాచ్లో వీరిద్దరూ కలిసి కనిపించడమే అభిమానుల్లో చర్చలకు కారణమైంది. మరి సమంత ఈ వార్తలపై స్పందిస్తారా లేదా కేవలం తన పైనే దృష్టి పెడతారా అనేది చూడాలి.